నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, పురాణ ఆగమ శాస్త్ర వాస్తు పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి తల్లి. గురుగారు, మనకి ఈ నెల నాగపంచమి రాబోతుంది, అదే విధంగా గరుడ పంచమి అంటున్నారు. ఈ రెండు ఒకటేనా లేకపోతే వేరేమైనా ఉందా? మీరు తెలియచేయాలి మాకు. తప్పకుండా అమ్మా. నాగపంచమి గరుడ పంచమి అనేది రెండు ఒకే రోజే. దీనికి పురాణ గాథ ఎక్కడంటే నాగులకి గరుడికి వైరం వచ్చినటువంటి రోజు వస్తుంది. పురాణాల ప్రకారం గరుత్మంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన వినతాసుతుడు. తల్లి దాస్యం బాపడానికి కోసం అమృతం ఎత్తుకొని నాగలోకానికి వెళ్ళు. ఆ నాగులు తన తల్లికి అబద్ధం చెప్పి, అంటే వినత కద్రువల్లో కద్రువ ఆజ్ఞని అతిక్రమించిన నాగులకి శాపం ఇచ్చింది ఆమె. ఆ కొంతమంది మాత్రం ఒక 9 రకాల పిల్లలు, వాళ్ళు ఎవరయ్యా అంటే తక్షకుడు, కర్కోటకుడు, కుళికుడు, ఘాతకుడు, మహాకాల పద్ముడు, శంఖచూడు, ఇట్లా 9 మంది ఉన్నారు. కర్కోటకుడు వీళ్ళందరూ తల్లి మాటని భయపడి వెళ్ళి ఆ తోక చుట్టుకున్నారు. తెల్ల గుర్రానికి తెల్లది అది కాదు, దాని తోక నల్లగా ఉందంటే కాదని పక్క రోజు ఇద్దరు వెళ్ళినప్పుడు చుట్టుకొని వీళ్ళు దాంట్లో నల్లగా, అంటే తోక నలుపులాగా అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా చుట్టేశారు. చూసిన తర్వాత అది నల్లటిది అని చెప్పి ఈమె దాస్యానికి ఒప్పుకుంది. ఈ మోసాన్ని గ్రహించినాడు గరుత్మంతుడు. తెలుసుకున్నాడు తర్వాత తన దాస్యం, తల్లి దాస్యాన్ని బాపడం కోసం ఆయన వినత సుతుడు ఏం చేశాడంటే కద్రువ గోరిన ప్రకారం వాళ్ళ సంతానాన్ని బతికించాలని అమృతం తెచ్చి ఇమ్మంటే అమృతాన్ని తీసుకురావడానికి స్వర్గానికి వెళ్తాడు. అది పెద్ద కథ. అయితే ఇక్కడ కొంతమంది మేము ఈ తప్పు చెయ్యము అని వెళ్ళిపోయిన వాళ్ళందరూ దేవతా సర్పాల్లో ఉండిపోయారు. వాసుకి, కాత, శేషువు, ఇటువంటి వాళ్ళు తప్పు మేము చెయ్యము ఈ పని. వాసుకి సర్పజాతి కానీ, మహాకాల తర్వాత వాసుకి, శేషు ఆదిశేషువు, వాసుకి, వీళ్ళు ఇంకొక 2 ఉన్నారు. వీళ్ళు మేము చెయ్యము ఈ పాపం అనేసి ఆ బ్రదర్స్ వరకు విడిపోయినారు. అంటే దేవదానవుల్లో ఇప్పుడు అందరూ కూడా కశ్యప ప్రజాపతి సంతానమే. పాములు కానీ, చెట్లు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ కశ్యప ప్రజాపతి యొక్క తపఫలితంతో పుట్టిన వాళ్ళు. వీళ్ళల్లో దానవ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు దితి గర్భంలో పుట్టారు. దైవ లక్షణాలు ఉన్నవాళ్ళు అదితి గర్భంలో పుట్టారు. అదితి గర్భంలో పుట్టినటువంటి సూర్యులతో కూడా దేవతాగణాలని ఆదిత్యులు, దేవతలు అన్నట్టే దితి గర్భంలో పుట్టినటువంటి రాక్షస జాతిని అందరినీ దైత్యులు అన్నారు. ఈ దైత్య, దానవ అనేటువంటి పేర్లతో వీళ్ళు తామస ప్రవృత్తి ఎక్కువగా కలిగినారు. ఇప్పుడు మనం చూస్తున్న పాములు ఏవైతే ఉన్నాయో, కింగ్ కోబ్రాలు, నాగుపాములు, ఇవన్నీ దేవజాతివి కాదు. నిజమైన దేవజాతి సర్పాలు ఎట్లా ఉంటాయి? శ్వేతనాగు, తెల్లటి నాగు. మీరు గత వీడియోలో కూడా తెలియజేశారండి. శ్వేతనాగు. ఇంకొక పాము జస్ట్ ఒక జాన లేకపోతే మోరుంటు. ఇది బంగారు వర్ణంతో మెరుస్తూ మా ఊర్లోనే ఒక పురాతనమైన పుట్టలో కూడా ఉందని నేను చిన్న వయసులో నాగుపాము కూడా అని అన్నారు మీరు. సో వాటిని నిజంగా దేవతా సర్పాలు. ఈ సర్పాల్లో కొన్ని 100 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత సహజంగా ఈ విషజాతివి కాదు, ఈ వాసుకి జాతిలో కొన్ని ఆ పాపాన్ని చెయ్యాలా వద్దా అని తటపటాయిస్తున్న జాతులు కొన్ని ఉన్నాయి. అంటే పాపము చేయలేదు, అట్టని వ్యతిరేకించను లేదు. తల్లి మాట అంటే కద్రువ మాట ప్రకారం మేము భయపడి వెళ్ళి చేస్తామని వెళ్ళినటువంటి వాళ్ళు తక్షకుడు, కర్కోటకుడు, ఘాతకుడు, కుళిక, ఈ శంఖచూడ వీళ్ళంతా వెళ్ళారు. చెయ్యము అని నిష్కర్షగా చెప్పిన వాళ్ళ దగ్గర వాసుకి, శేషు ఉన్నారు. కొంతమంది చెయ్యము, చేయము, చేస్తామా వద్దా తటపటాయింపులో వీళ్ళు మధ్యగా నిలబడిపోయారు. అటువంటి పాములే ఇప్పుడు మనకు అప్పుడప్పుడు పుట్టల్లోంచి పైకి వచ్చేది, ఇట్లా పడగబట్టి మనల్ని ఆనందించేది, వెళ్ళి
శివలింగానికి చుట్టుకొని ఇట్లా పడగబట్టేది, లేదా దేవాలయాల్లో తిరుగుతూ సంచరిస్తూ ఎవరికి హాని తలపెట్టకుండా పక్కన వెళ్ళిపోయేవి. కానీ విషజాతి పాములు ఉంటాయి, ఇవి మాత్రం ఏవి మొహమాట పడవు. మనిషి కనపడంగానే ఆమె శాపం ఇచ్చింది, నరుల కంటి పట్టారో మీరు చచ్చారని. సో వినత కద్రువ శాప ప్రకారం ఈ పాములు ఏం చేస్తాయి, మనిషి గడపంగా వీడెక్కడ మనం చంపేస్తాడని మన మీదకి వెంటనే రియాక్ట్ కట్టడానికి ట్రై చేస్తాయి. కింగ్ కోబ్రా కంటబడి బతికిన మనిషి దగ్గరగా ఉండి లేడు. ఎవడో పాములు పట్టే ట్రైనింగ్ ఉన్నాడైతే టక్మని ఒడుపుగా దాన్ని ఆపే పరిస్థితి చేస్తారు. కానీ కింగ్ కోబ్రా కాటుకి ఒక అంచనా ప్రకారం మొత్తం ప్రపంచ జనాభాలో కింగ్ కోబ్రా లాంటి జాతి పాములలో బారిన పడి చనిపోయిన సంఖ్య కొన్ని లక్షల్లో ఉంది. ఇక అదే జాతిలో రక్తపింజరి, జర్రిపోతని, కట్ల పాములని అనేకమైన పాములు ఉన్నాయి. వాటిల్లో కూడా సాత్విక పాములు కొన్ని ఉన్నాయి. 2 తలల పాములు ఉంటాయి, ఇటువైపు తల ఉంటుంది, అటువైపు తల ఉంటుంది. మనకు 5 తలల సర్పం అంతా కూడా వాసుకి తర్వాత శేష జాతికి చెందినవి. అవి ఎక్కడ కనపడవు. విషజాతిలో ఉన్నటువంటి తక్షక జాతికి చెందిన పాములే కొన్ని ఫ్లయింగ్ స్నేక్స్ కూడా ఉంటాయి, గాలిలో ఎగురుతూ వచ్చి మనిషిని కొడతాయి. ఎక్కడో మనిషి పారిపోతుంటే కూడా వెనకబడి ఎగురుతూ వచ్చి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. చెట్టు మీదకి ఎగురుతూ కూడా కాటేస్తాయి. ఏదో పండ్ల కోసం చెట్టు మీదకి ఎక్కితే ఈ చెట్టు మించి జంప్ చేసి అవతలకు కొట్టి వాడిని కింద పడేసినవి ఉన్నాయి. చిటికేశ్వరపు పాములని కొన్ని ఉంటాయి, అవి కళ్ళల్లో పొడుస్తాయి మనిషిని. సో ఇట్లాంటి పాము జాతులు అనేకం ఉన్నాయి, పురాణ గాథలు ఉన్నాయి. అయితే ఈ పంచమి నాడు విష్ణు అనుగ్రహం పొందడానికి ఈ పాములన్నీ పుట్టల్లో చేరుతాయి. వాటిల్ని ఉత్తమ జాతి సర్పాలకి హాని కలగకుండా చూసే బాధ్యతను కూడా గరుత్మంతుడు తీసుకున్నాడు. అందుకని ఆ సమయంలో ఆయన ఈ చెడు సర్పాలన్నింటిని ఎత్తుకొని వెళ్ళిపోతుంటాడు. ఈ గరుడ పంచమి, నాగపంచమి కలిసి వచ్చిన ఈ రోజు ఎవరైతే గరుత్మంతుడికి పూజ చేసుకొని మనం ఈ యొక్క సర్పాలకి పూజ కనుక చేసుకుంటే, దేవతా సర్పాలకి నవనాగ స్తోత్ర పారాయణ చేసుకుంటే మంచి శుభాలు కలుగుతాయి. గరుడ పంచమి, నాగపంచమిని 2 ఏకీకృతం చేయడం ద్వారా శివుడి అనుగ్రహాన్ని, విష్ణు అనుగ్రహాన్ని కూడా ఏకకాలంలో పొందొచ్చు. ఎందుకంటే శివుడి యొక్క మెడలో చుట్టుకున్నటువంటి పాము ఏదైతే ఉందో అది వాసుకి జాతికి చెందింది. గరుత్మంతుడి చేత అనుగ్రహింపబడినటువంటి వాటిల్లో శేషువు ఉన్నాడు, ఆదిశేషు. ఆయన ఎవరు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకి పడకగా ఉన్నవాడు. సో నాగులకి ప్లస్ శివుడికి అవినాభావ సంబంధం అక్కడ ఉంది, నాగులకి ప్లస్ విష్ణువుకి అవినాభావ సంబంధం ఉంది, గరుత్మంతుడికి ఇరువురితోనూ సంబంధం. కాబట్టి గరుడ పంచమి, నాగపంచమి 2 కలిసి వచ్చిన ఈ రోజున గరుత్మంతుడి యొక్క స్తోత్ర పారాయణ చేస్తే దుష్ట సర్పాల బాధ వెళ్ళిపోతుంది. మంచి సర్పాలు, దేవతా సర్పాలు అనుగ్రహిస్తాయి, వస్తాయి కూడా. నాగపంచమి రోజు పుట్ట దగ్గర కూర్చొని మనం ఆ పుట్టలో ఏది పడితే అది కెమికల్ పాలు పోసేస్తాం, అట్టపోయిపోవడం. కోడిగుడ్లు వేసేది మామూలు దేవతా సర్పాలు కోడిగుడ్లు తినవు. వాటికి ఆహారం ఏమిటి, పాలు, అమృతం. ఆ అమృతాన్ని ఎవరు పోస్తారు, గరుత్మంతుడు పోస్తాడు. గరుత్మంతుడు కలియుగంలో ఎట్లా పోస్తాడు, గోవు కడుపులోంచి అమృతం వస్తుంది. ఆ గోవు కడుపులోంచి వచ్చేటువంటి పాలే అమృతం. సో ఆ పాలని పోస్తే, నేను చిన్న వయసులో మా అమ్మగారు పుట్ట తీసుకెళ్ళి, చాలా నమ్మిక కలిగిన పుట్ట ఉండేది. ఆ పాలు పోస్తున్నప్పుడు నేను అడిగానమ్మా, పాలు తాగుతుందా పాము అని అడిగితే, తాగుతుంది నాన్న అని. నాకు ఆశ్చర్యం వేసింది. సరే ఆమెకు చెప్పకుండా ఆమె పాలు పోస్తున్నప్పుడు ఆమెకు చెప్పకుండా అట్లా కొంచెం పక్కకి వెళ్ళి ఆ కోవలో చూస్తే ఆశ్చర్యం ఏంటంటే అట్లా నోరు తెరుచుకొని ఉంది పాము, పాలు తాగుతూ ఉంది. ఇది చెప్తే పిచ్చిగా ఉంటుంది. నాకు విత్ మై ఓన్ ఐస్ నేను చూశాను. ఆ దేవతా సర్పం కడుపు అంటే అది పెద్ద పామే, కాకపోతే ఈ తటస్థ జాతిలో ఉన్న పాము. దానికి ఎదురుగుండానే ఒక 100 మీటర్స్లో ఒక పెద్ద పుట్ట ఉంటుంది, గది నిండా ఉంటుంది ఆ పుట్ట. ఆ పెదగూడెమ్మ అని పెద్ద సత్యం ఉన్నటువంటి దేవత, ఆమె దగ్గర ఉంటుంది దేవతా సర్పం. ఒక్క జానుడు ఉంటుంది, ఇంకొక మూరడు ఉంటుంది, అంతే. అది తళుక్ 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 అంటుంది అంతే. 3 సార్లు కనపడుతుంది, అంతమించి కనపడదు. ఒక్కసారి కనపడితే ఎక్కువ, 3 సార్లు కనపడితే మహద్భాగ్యం. మా తండ్రి గారు చూశారు, మా తల్లి గారు చూశారు, నేను చూశాను. మా ఊర్లో ఆ పుట్టకి పూజ చేసేవాళ్ళు చూశారు, చాలామంది చూశారు.
అంటే ఆ దేవతా పాము సర్పాలు దేవతా చాలా చిన్నగా ఉంటాయి. అది చాలా చిన్నదిగా బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. అది తిరిగిన చోట కూడా మంచి శుభాలు కలుగుతాయి. స్మెల్ కూడా వస్తుంది. చాలా మంచి ఉత్తమమైనటువంటి స్మెల్స్ వస్తాయి. మొగిలి పువ్వులు కేతకీ పుష్ప వాసన వస్తుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే నవాసారం అని ఆయుర్వేదం ఉంటుంది. దాన్ని గనక కరిగించి మనం దాంట్లో కొన్ని రకాల పువ్వులు వేస్తే ఒక అద్భుతమైన సువాసన వస్తుంది. అటువంటి సువాసన వస్తుంది తిరిగిన చోట. ఇప్పటికీ కూడా ఆ పుట్ట దగ్గరికి మనం నాగుల చవితి రోజు కానీ నాగ చవితి కాక పంచమి రోజు కానీ ఆ పుట్ట దగ్గరికి వెళితే అక్కడ ఒక తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక స్మెల్ ఆ పాము వల్ల మనకి ఇప్పటికి కూడా చూడొచ్చు. అద్భుతమైనటువంటి పుట్ట అది. సో అది కాబట్టి గరుడ పంచమి నాగపంచమి వేరు కాదు. రెండింటిని కలిపి ఆ పుట్ట దగ్గర ఇలా చేయడం వల్ల ఏకకాలంలో శివకేశవ అనుగ్రహాన్ని, గరుత్మంతుడి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని, నాగుల అనుగ్రహంతో ఆయుష్ని పొందొచ్చు. ఇంకోటి ఎందుకు అంటున్నాను, గరుత్మంతుడి అనుగ్రహంతో ఆయుష్ పొందొచ్చు, సంపద పొందొచ్చు, నాగుల అనుగ్రహంతో కూడా ఆయుష్ పొందొచ్చు అన్నాను. కాటేసేదేవి నాగులే, రక్షించేవాడు అమృతాన్ని తెచ్చింది ఎవరు? గరుత్మంతుడు. సో రక్షించే బాధ్యతను కూడా పాములు తీసుకుంటాయి అమృతాన్ని తాగి. కాబట్టి నాగుల యొక్క అనుగ్రహం, గరుడ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటువంటి శ్రావణ పంచమి చాలా అద్భుతమైన రోజు. అది గరుడ పంచమి, నాగపంచమి అంటారు. చాలా చక్కగా తెలియజేశారండి మాకు. ధన్యవాదాలు. ఆయుష్మాన్.